ఈ సమయంలో కొద్ది నిమిషాలు ప్రియులారా మనము దేవుని వాక్యం ధ్యానం చేద్దాం. చూడండి, రెండవ సమూయేలు గ్రంథము 6వ అధ్యాయము 6వ వచనం దయచేసి ఒక్కరు బిగ్గరగా చదవండి. వారు నాకోను కళ్ళము దగ్గరికి వచ్చినప్పుడు ఎడ్లకు కాలు జారినందున ఉజ్జా అనునతడు చేయి చాపి దేవుని మందసమును పట్టుకొనగా యెహోవా కోపము ఉజ్జా మీద రగులుకొనెను. అతడు చేసిన తప్పును బట్టి దేవుడు ఆ క్షణమందే ఉజ్జాను మొత్తగా ఉజ్జా దేవుని మందసం దగ్గర పడిపోయి చనిపోయాడు. ప్రియులారా, దావీదు రాజు కిర్యత్యారీము నుండి మందసమును ఎంతో ఉత్సాహముగా ఇశ్రాయేలు పట్టణానికి తీసుకుని వస్తున్నాడు. యాజకులు, ఇశ్రాయేలు ప్రజలు మరి ఎంతో సంబరముగా సంతోషముగా తాళాలు తప్పెట్లు వాయిస్తూ మృదంగములు వాయిస్తూ బోరలు ఊదుచు నాట్యమాడుచు ఆనందంతో సంతోషంతో గంతులు వేస్తూ దేవుని పాటలు పాడుతూ ఆర్భాటముగా మందసమును ఆ కిర్యత్యారీము నుండి ఇశ్రాయేలు పురమునకు తీసుకొని వస్తున్నారు. సందడిగా తీసుకొని వస్తుంటే ఏం జరిగింది? దారిలో ఏడు జరిగింది, ఉజ్జా చనిపోయాడు. అంతవరకు ఉజ్జా ఇంట్లోనే ఉంది. అదే అబీనాదాబుకు ముగ్గురు కొడుకుల్లో ఒక కొడుకు ఉజ్జా. 20 సంవత్సరాలు ఉంది వాళ్ళ ఇంటి మందసం. ఎన్ని సంవత్సరాలమ్మా? చూడండి, మొదటి సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 1-2 వచనాలు. ఎన్ని సంవత్సరాలు చెప్పండి? ఇప్పుడు 20 సంవత్సరాలు అక్కడ ఉంది. అప్పుడు అబీనాదాబుకు కానీ అతని పిల్లలకు కానీ మరణము సంభవించలేదు. 20 సంవత్సరాలు అతని ఇంట్లో మందసం ఉంది. ఇప్పుడు దావీదు ఆ కిర్యత్యారీము నుండి ఇశ్రాయేలు పురమునకు తీసుకొని వస్తున్నప్పుడు, ఆర్భాటముతో ఆనందం తీసుకొస్తున్నప్పుడు ఉజ్జాకు మరణం సంభవించింది. విషాద ఛాయలు అలుముకున్నాయి, ఆర్భాటములు ఆగిపోయినాయి, అందరూ కలవరం అయిపోయినారు. ఎందుకు ఇలా జరిగింది? ప్రియులారా, దేవుడు మందసమును యాజకుల చేత మొయించుకొని తీసుకొని రమ్మన్నాడు. దావీదు చేసాడు, బండి మీద తీసుకొచ్చాడు. కొత్త బండి మీద దేవుని మందసాన్ని బండి మీద తీసుకుని మనుషులు మోయడం ఏంటి అనుకున్నాడేమో. బండి మీద తీసుకొచ్చాడు. దేవుడు ఏడు చెప్పాడు చూడండి. దేవుడు ఏడు చెప్పాడు. సంఖ్యాకాండము 4వ అధ్యాయము 15వ వచనం చదవండి. ఎవరు? కహాతీయులు దానిని మోయవలెను. చాలనా? ఇప్పుడు ఆ యొక్క గుంపులో ఉన్నవారికి అందరికి వాహనాలు ఏర్పాటు చేశాడు. కహాతీయులకు మాత్రం వాహనములు ఏర్పాటు చేయలేదని లేఖనంలో ఉంది. ఎందుకు? వాహనముల మీద మందసం తీసుకురావడం అని దేవుని ఏర్పాటు కాదు, వారు భుజముల మీద మొయ్యవలెను. తర్వాత ఇంకొక నియమం చదువునా? వారు గమనించండి, చావక ఉండునట్లు ఆ మందసమును ముట్టకూడదు. ఉజ్జ ముట్టాడు, పట్టుకున్నాడు.
చనిపోయాడు. వారు చావక ఉండునట్లు మందసమును ముట్టకూడదు. ఇంకొక వచనం కూడా చూడండి, 4వ అధ్యాయము 20వ వచనము. వారు, గమనించండి ఈ మాట, వారు చావక ఉండునట్లు రెప్పపాటు సేపైనను చూడకూడదు. ఎవరు లోపలికి రాకూడదు. రెప్పపాటు అయినా సరే చూడడానికి అనుమతి ఇవ్వలేదు దేవుడు. వారు చూస్తే చనిపోతారు. దేవుడు చెప్పాడు వారు చావకుండా ఉండునట్లు రెప్పపాటు అయిన దాన్ని చూడకూడదు. ఒక చోట దాన్ని కప్పు ఎత్తి దాన్ని చూశారు, చాలా వేల మంది చచ్చిపోయారు. బెత్సెమెసు వారి దగ్గరికి మందసం వచ్చింది. వచ్చినప్పుడు ఆ బెత్సెమెసు వారు ఏం చేశారంటే మందసం పట్టుకొని దాని కప్పు ఇలా ఇప్పి ఏటుందో లోపల అని ఏటు చూడడానికి కప్పు ఇప్పారో దేవుని కోపం వాళ్ళ మీదకి వచ్చింది. ఎక్కడండి నిజమా అనిపిస్తుంది. అది కూడా లేఖలు రాసింది. స్టీఫెన్ నాన్న మేము మొన్న చెప్పుకున్నాము. మామూలు కథ చెప్పినట్టు చెప్పుకెళ్ళిపోతే ఏది ఎక్కడ ఉందో ఎవరికి తెలియదు. కానీ గ్రంథంలో ఇది ఇక్కడ ఉంది, దేవుడిది రాసి పెట్టాడు మన కోసం అని చూసి చెప్పను. కొద్ది మాటలైనా లేఖనాలు చూస్తూ మనం ధ్యానించడం మనకి ఎంతో క్షేమం, ఆశీర్వాదకరము. తర్వాత మీరు తీసి చదవడం వల్ల మీకు కూడా తెలుస్తూ ఉంటుంది, ఫలానా దగ్గర ఇది ఉందని మీకు జ్ఞాపకం వస్తుంటుంది ఆయా సమయాల్లో. చూడండి అది ఎక్కడ ఉందో. 1 సమూయేలు గ్రంథము 6వ అధ్యాయము 19వ వచనం చూడండి. 1 సమూయేలు గ్రంథము 6వ అధ్యాయము 19వ వచనం. బెత్సెమెసు వారు ఏటి చేశారు? ఈ బెత్సెమెసు వారి దగ్గరికి మందసం వచ్చింది. వస్తే వీళ్ళు చేసి మందసమును తెరిచి చూడగా దేవుడు వారిని హతము చేసినాడు. ఆ జనములు ఎంతమంది అమ్మా? 50,070 మందిని మొత్తినాడు చూసినందుకు. అక్కడ ఏంటి చెప్పాడు? చావక ఉండునట్లు రెప్పపాట సేపైన చూడకూడదు అన్నాడు. వీళ్ళు చేసినారు, దాన్ని పట్టుకొని తెరిచి చూసారు. దేవుని కోపం రోగులకు ఉంది, చనిపోయారు. కాబట్టి అలాగే ఈ దావీదు రాజు ఈ మందసమును బండి మీద తీసుకొని వస్తూ ఉండగా ఎడ్లకు కాలు జారింది. ఆ మంచం పడిపోద్దేమో ఉజ్జ పట్టుకున్నాడు, ముట్టాడు, చచ్చిపోయాడు. మరి ఎడ్లకు కాలు జారడం ఎందుకు? అదేమైనా కొండెక్కుతుందా బండి? లేకపోతే బురదలో నడుస్తుంది బండి? వాళ్ళు మందసము మార్గమున పోవచ్చుండగా ఎడ్లకు కాలు జారి అని రాసింది అనుకో, ఏమోనండి బురదలో బండి నడుస్తుందేటో, ఎడ్లు నడుస్తున్నేటో, ఆ బురదలో కాలు జారిందేటో అనుకోవచ్చు. లేకపోతే ఆ బండి ఆ మందసమును మోస్తూ కొండెక్కుచుండగా ఎడ్లకు కాలు జారింది ఏమో అని అనుకోవచ్చు. కానీ అది బండి మందసం మోచున్న బండి కొండ ఎక్కడం కాదు, బురదలో నడవడం కూడా కాదు. కళ్ళం దగ్గరికి వచ్చింది, కళ్ళం దగ్గర కాలు జారింది. కళ్ళం ఎలాగుంటుంది? బురదగా ఉంటుందా? ముడిబెడ్లు రాళ్ళు రప్పలతో ఉంటుందా? సోపుగా ఉంటుంది. దేవుడు కూడా ఇలాగ చేస్తేనే అప్పుడు వాళ్ళకి డౌట్ రాకుండా ఉంటుంది. ఏదో కారణం వల్ల కాలు జారింది అని అనుకోకుండా సాపుగా ఉన్న చోట కాలు జారింది అంటే దేవుడే ఎడ్ల కాలును జారించినాడు. కళ్ళం సాపుగా ఉంటుంది, శుభ్రంగా ఉంటుంది. శుభ్రంగా ఉన్న చోట కాలు జారిందంటే దేవుడే దాని కాలు. ఆ 2 ఎడ్లు ఎద్దుకు కాలు జారిందని రాలేదు, ఏటని రాశాడు? ఎడ్లకు 2టికి కాలు జారాట. మళ్ళీ అటు దేవుడే 2టికి జారించాడు. మరి ఈ కహాతీయులు, లేవీయులు వీళ్ళు మందసమును భుజం మీద మోసినప్పుడు వాళ్ళు కాలు జారలేదే, ఎప్పుడూ జారలేదు.
చూడండి ఆ మాట కూడా చూడండి. దేవుడు ఆ మోసిన వాళ్ళకి సహాయం చేశాడు ఎక్కడికక్కడే. మొదటి దినవృత్తాంతముల గ్రంథము 15:26 చూడండి. మొదటి దినవృత్తాంతముల గ్రంథము 15:26. యెహోవా నిబంధన మందసము మోయుచున్నటువంటి లేవీలకు ఏడు చేశాడు. వాళ్ళకి అలసట రాకుండా, వాళ్ళకి కాలు చేతులు పేకకుండా ఆరోగ్యంగా ఉన్నట్టుగా సహాయం చేశాడు. వాళ్ళ కాలు జారకుండా, ఎక్కడ కూడా వాళ్ళు కూలిపోకుండా దేవుడు మందసము మోయిచున్న వారికి ఏడు చేశాడు, సహాయము చేశాడు. అక్కడ మనుషులు మందసం మోస్తుంటే సహాయం చేసిన దేవుడు ఎడ్లకు సహాయం చేయడా? చేయగలడు. కానీ దేవుడు వాళ్ళకి ఒక మంచి విషయం నేర్పించడానికి ఎడ్లకు దేవుడే కాలు జారినట్టుగా చేశాడు, అంతేగాని వేరే కారణమేమి కాదు. ఇంకో విధంగా కూడా మనం మరి ఉన్న విషయం చెప్పుకోవాలంటే, మనిషి బలంగా ఉన్నాడా ఎద్దు బలంగా ఉంటుందా? ఎడ్లకు ఉన్నటువంటి బలం మనుషులు లేకపోయినా మనుషులు మోసినప్పుడు ఎక్కడ కాలు జారడం కానీ కూలిపోవడం కానీ జరగలేదు. మనిషి కంటే ఎంతో బలంగా ఉన్నటువంటి ఎద్దులు మోస్తున్నప్పుడు కూడా, ఆ మందసాన్ని మోస్తున్న ఎద్దులు ఈ మనుషుల కంటే ఎంతో బలంగా ఉన్నవి అయినప్పటికి కూడా కాలు జారిందంటే దేవుడే కాలు జారినట్టుగా చేశాడు. అప్పుడు ఉజ్జా అమాయకంగా అయ్యో మందసం పడిపోతుంది పట్టుకుంటానని పట్టుకున్నాడు, చనిపోయాడు. జాగ్రత్తగా ఉన్న వాళ్ళే 20 సంవత్సరాలు వాళ్ళ ఇంట్లో మందసం ఉన్నప్పుడు వాళ్ళ తండ్రి గారు అభినాదాబు కానీ తల్లి గారు కానీ ముగ్గురు అన్నదమ్ములు వాళ్ళు, అహియో అన్నోడు ఒక అతను, ఈ ఉజ్జా అన్న అతను ఒక అతను, ఇంకొక ఆయన ఉన్నాడు ఎలియాజరు ఆ మందస కార్యక్రమాలు చూసుకోవడానికి ప్రతిష్ఠించబడ్డారు. చూడండి ఎన్ని వివరాలు గ్రంథంలో దేవుడు రాసి పెట్టాడో. మనం జాగ్రత్తగా పరిశీలించి చూస్తే అవన్నీ మనకు తెలుస్తాయి. మనం జాగ్రత్తగా ఉండాలని. అప్పుడు ఎప్పుడైతే ఉజ్జా చనిపోయాడో దావీదు భయం వేసింది. పరిస్థితులు, ఇంత ప్రమాదకర పరిస్థితిలో నేను నా పురమునకు ఈ మందస్సును ఎలా తీసుకెళ్తాను అని ఓబేదెదోము ఇంటిలోనికి మందసము పంపించాడు. రాజు కదా, ఓబేదెదోము మరి కాదని లేదు. ఇదిగో ఓబేదెదోము ఈ మందసం మీ ఇంటికి తీసుకెళ్ళి పెట్టు అంటే, మరి అదేంటి అండి రాజుగారు మా ఇంట్లో వద్దని అంటే అడిపేక తీసేస్తాడు. రాజు ఏదంటే అదే, రాజుగారి మాటకి ఎదురు లేదు. దావీదు రాజు మహాభక్తుడు. మరి జీవితంలో ఎటువంటి పొరపాట్లు ఎందుకు అతని పొరపాట్లు రాశారు అంటే, మనము ఎంత భక్తిగా, ఎంత ప్రార్థన పరులమైనా, ఎంత భక్తి ఉన్నా ఎప్పుడు మెలకుగా ఉండాలని, ఎప్పుడు కూడా జాగ్రత్తగా ఉండాలని, ఎప్పుడు కూడా మెలకుగా ఉంటే అటువంటి తప్పిదాలు జరగకుండా ఉంటాయని దావీదు తనకు తాను మరి కొత్త బండి మీద తీసుకొద్దామని తీసుకొని వచ్చాడు. ఇంత ప్రమాదము జరిగిపోయింది. ఓబేదెదోము ఇంట్లో 3 నెలలు ఉంది ఆ మందసము. 3 నెలలు ఉన్నప్పుడు ఓబేదెదోము ఇంటి వారందరూ ఆశీర్వదించబడ్డారు. మందసం అంటే దేవుని సన్నిధి. దేవుని సన్నిధి నీ ఇంట్లో ఉంటే నీ బిడ్డలకు ఆశీర్వాదం, మీకు ఆశీర్వాదం. మందసము, దేవుని సన్నిధి నీ ఇంట్లో ఉండాలంటే నీ ఇంటి నిండా దేవుని వాక్యాలు, క్యాలెండర్లు, ఫోటోలు. నీ ఇంట్లో టీవీ ఆన్ చేస్తే దేవుని పాటలు వినబడాలా, దేవుని
వాక్యం వినబడాలి. నీ ఇంట్లో ప్రార్థన ధూపం ఉంటూ ఉండాలా. మందసానికి ధూపము వేసి నీ ఇంట్లో ప్రార్థన ధూపము. నీ ఇంటి వారు, పిల్లలు, భార్య, భర్త ఎవరు మట్టుగారు ఎవరికి ఏ సమయంలో ఖాళీ ఉంటే ఆ సమయంలో ప్రార్థనలో గడపాల. నీ ఇంట్లో ప్రార్థన ధూపం ఉండాలా. నీ ఇంట్లో వాక్యం చదువుతూ ఉండాలా. అలాగూ నీ ఇంట్లో మరి దైవ సన్నిధి ఉంటుంది. కొందరు ఇళ్ళలు ఇవేమి ఉండవు. సినిమా ఫోటోలు బోర్డు ఉంటాయి, సారా సీసాలు కిటికీలు అంట ఉంటాయి, సిగరెట్ పెట్టెలు టీపాయ్ మీద ఉంటుంటాయి. అన్ని సైతానీయమైన సరుకులే ఉంటాయి ఆ ఇంట్లో. మరి అక్కడ దేవుని సన్నిధి ఉంటుందా? ఇక అంతేకాదు, ఒక్కొక్కడు పెదవి విప్పితే వచ్చి బూతులు. భార్య భర్త, భర్తకు భార్య, అన్నదమ్ములు, అక్కచెల్లు అందరూ ఆ ఇంట్లో బూతులే, తిట్లు, కొట్లాట్లు కూడా. దేవుని సన్నిధి ఉంటుందా? ఉన్నది. కాబట్టి ఇంట్లో ప్రార్థన ఉండాలి. ఇంటి నిండా దేవుని వాక్యాలు ఉండాలి. దైవ గ్రంథం ఇంట్లో ఉండాలి. దైవ గ్రంథాలు ఎవరి గ్రంథం వాళ్ళకి. కొంతమందికి ఈ ఒక్క గ్రంథం లేదు, ఈ బైబిల్ అక్కడ చాలే మన ఇద్దరికి అంటారు. ఇద్దరు ఒక బైబిలా? ఇద్దరు భోంచని ఒక గిన్నె చాలు అంటామా? ఒక ప్లేట్ చాలు అంటామా? ఎవరి ప్లేటు వాళ్ళదే. అలాగే బైబిల్ ఎవరిది వారే, ఎవరు బైబిల్ వాళ్ళే. నీ ఇంటి నిండా దైవ సన్నిధి ఉండాలంటే దైవికమైన వాతావరణము ఉండాలి, ప్రశాంతత ఉండాలి. ఓబేదేదేమో ఇంట్లో మందసం ఉన్నప్పుడు ఆ ఇంటి వారందరూ కూడా దీవించబడ్డారు. అప్పుడు ఆ సంగతి దావీదు విని ఓబేదేదేమో ఇంట్లో నుండి మందసమును మరలా దావీదు పురమునకు తీసుకొని ఎలాగ తీసుకెళ్ళారు చూడమ్మా. ఇప్పుడు చూడమ్మా, బండి మీద ఏమ్మా ఉత్సవం తీసుకెళ్ళి ఎలాగ బండి మీద తీసుకెళ్ళారా? మోయువారు మోయించుకొని తీసుకెళ్ళాడు. చూసారా? ఇప్పుడు యాజకుల చేత మోయించి తీసుకెళ్ళాడు. ఇప్పుడు ప్రమాదం జరిగిందా? మోసే వరకు కాలు జారిందా? ఎవరైనా చచ్చిపోయారా? అంటే మందసము లేవీలు, కహాతీలు వారి చేత మోయించమని దేవుడు ఏర్పాటు చేస్తే ఇతడు ఆ మాటను దేవుడు చెప్పి దాన్ని నిర్లక్ష్యపరిచి సొంత జ్ఞానము, స్వబుద్ధితో బండి కొత్త బండి కదా అనుకొని అలా తీసుకొస్తే ఆ భయంకర పరిస్థితికి గురైపోయి. ఎప్పుడైనా దేవుని కుమారుడా, దేవుని కుమారి, దేవుడు ఏది చెప్తే అది చెయ్యి, అంతే. అది మంచి అలవాటు. దేవుడు ఏది చెప్తే అది చేయాలి. చూడండి, సామెతలు 3:5, 3వ అధ్యాయం 5వ వచనం. దేవుడు చెప్పిన మాట ఏటమ్మా? నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో నమ్మిక. ఆయన ఏది చెప్తే అది చేయి. నా ప్రభు ఇలా చెప్పాడు, నేను ఇలాగే చేస్తాను. నా ప్రభు చెప్పినట్లు చేస్తాను. ఆ తీర్మానం కలిగి ఉండు. స్వబుద్ధి వద్దు, సొంత బుద్ధి, సొంత ఆలోచన వద్దు. ఇంకా అంటున్నాడు, నేను జ్ఞానిని కదా అని అనుకోవద్దు. యెహోవా యందు బైబిల్ చదువమ్మా ఆ మాట. నేను జ్ఞాని, నేను ఎన్న వచ్చిన తల్లి అది. చూడండి అంత వివరణ రాశారు. దేవుని కుమారుడా, దేవుని కుమారి, నేను జ్ఞానిని కదా నీవు అనుకొనవద్దు. యెహోవా యందు భయభక్తులు కలిగి అదే. భక్త సింగ్ అన్నగారికి ఒకసారి దేవుడు మాట్లాడాడు. ఇదిగో భక్త సింగ్ దర్శనం ఇచ్చి మాట్లాడాడు. నీవిదిగో ఈ విధంగా చేస్తే నీవు ఈ విధంగా ఆశీర్వదించబడతావని ఏదో వివరణ చెప్పాడు దేవుడు.
అది ఏ విధంగా ఆ కార్యం జరుగుతుందో అన్నది, ఆ ఆశీర్వాదమో లేకపోతే ఆ మేలో లేకపోతే ఆ కార్యమో అది జరుగుతుంది అనేది అతనికి అర్థం అవ్వలే. కానీ అన్నాడు దేవుడితో, భక్త సింగ్ గారు అన్నారు, ప్రభువా అది ఏటి జరుగుతుందో అని మీరు చెప్పారు, అది నాకు అర్థం అవ్వలేదు, కానీ ఇది మాత్రం నువ్వు చెప్పినట్టు నేను చేస్తాను అన్నాడు. అంతే. నాకు అర్థం అవ్వలేదు, కానీ నాకు అర్థం అవ్వలేదు కాబట్టి నేను చెయ్యడం మానను. ఇది నువ్వు చేయమన్నావు, ఇది నేను చెప్పినట్టు చేస్తాను అన్నాడు. భక్తి భక్తి నేను చెప్పినట్టు నేను చేస్తాను అన్నది. చెప్పినట్టు చేయకపోతే ఏమని ఉంది యోహాను పత్రికలో 3వ అధ్యాయము, మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయము 4వ వచనం చూడండి. అదేంటి? ఆజ్ఞను అతిక్రమించడమే పాపము. అంటే దేవుని ఆజ్ఞ ఇది ఇలాగ ఉంది, దాని పరంగా చెయ్యడమే, చెయ్యకపోతే పాపం. అంటే మనకు అర్థమయ్యేలా చెప్పుకోవాలంటే, దేవుడు వద్దన్న పనులు చెయ్యకూడదు ఒకటి. రెండవది, వెరీ గుడ్, దేవుడు చెయ్యమన్న పనులు చెయ్యాలి, చేయడం మానకూడదు. దేవుడు చేయొద్దన్న పనులు చేయకూడదు, దేవుడు చేయమన్న చేయకుండా ఉండకూడదు, మానకూడదు. ఈ రెండులో జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు ఉదాహరణకి ఆదాముకు చెప్పాడు, ఆ జీవవృక్ష ఫలము తినొద్దు అన్నాడు. బాహ్యంగా ఆలోచిస్తే ఏముంది, ఫలం తింటే ఎవరికైనా నష్టమా? ఆ పండు తింటే ఏటి పాపమా? ఆ పండు తింటే ఏది? పండే కదా, తినడమే కదా. ఎవరికైనా ₹1,00,00,000 నష్టమా? ఇలా దేవునికి ఏమైనా నష్టమా? లేకపోతే తోట ఏమైనా కూలిపోద్దా? ఏమీ లేదు. అదంతొద్దు, తినొద్దన్నాడు, తిండమానంతే. వాళ్ళు ఏం చేసిన ఆజ్ఞను అతిక్రమించారు, ఎంతో నష్టానికి గురైపోయినారు. ఇంకోటి కూడా చూడండి ప్రియులారా, ఇంకో మాట కూడా చూడండి. సంఖ్యాకాండము 3:4 వచనం చూడండి. సంఖ్యాకాండము 3వ అధ్యాయం 4వ వచనం. సంఖ్యాకాండము 3వ అధ్యాయం 4వ వచనం. నాదాబు అబీహూదు గమనించండి, ఇక్కడ అహరోను యొక్క కొడుకులు నాదాబు అబీహూదు యెహోవా సన్నిధిలో వారు ధూపం వేయడానికి అన్యాజ్ఞ తీసుకొచ్చి ధూపం వేస్తున్నారు. గమనించండి, దేవుని ఆజ్ఞ ఏంటి? బలిపీఠములో, దహన బలిపీఠములో అగ్ని ఉంటుంది. బలిపీఠం మీద అగ్ని నిత్యము మండుతుంటుంది. ఆ దహన బలిపీఠం మీద ఉన్నటువంటి ఆ అగ్ని తీసుకొచ్చి ధూపము వెయ్యాలి. ఈ లేట్ చేశారు, ఈ యాజకత్వం చేసిన వాళ్ళు. అన్యాజ్ఞ అంటే దహన బలిపీఠం మీద ఉన్న అగ్ని తేకుండా ఏ అగ్గి అయితే ఎట్లండి. కొంతమంది అలాగా అగ్గే కదా అనుకొని ఆ పక్కన చుట్టూ ఇశ్రాయేల్ ప్రజలు ఎవరో వండుకున్న వాళ్ళు గట్రా ఉంటారు కదా, అమ్మ దూపం మీద కొంచెం అగ్గి అమ్మ పెంకుతోని అని అది పట్టుకెళ్ళాడు. దానికేముంది, అదే అగ్గే కదా. ధూపం వేయడానికి పొగ వస్తుంది, గుగ్గిలో అగ్గిలో మరుగుతుంది కదా, పర్లేదు కదా. అంటే అది కాదు, నీకు ఏ అగ్నితో నేను ధూపం వేయమన్నాను, అన్ని అగ్ని తీసుకొని రాకూడదని చెప్పలేదా? బలిపీఠం మీద అగ్నితోనే ధూపం వేయాలని చెప్పలేదా?
కాబట్టి వీళ్ళు అన్ని ఆజ్ఞని తీసుకొచ్చి ధూపం వేస్తే అక్కడికక్కడ చనిపోయారు. కాబట్టి దేవుడు ఏది వద్దంటే అంతే మానేయాలి, అంతే. ఏ విషయంలోనైనా సరే వద్దు అన్న పని మనము చేయకూడదు, చెయ్యమన్న పని మనం చేయకుండా ఉండకూడదు, ఆజ్ఞను అతిక్రమించకూడదు. ఇంకోటి కూడా చూడండి ప్రియులారా, యెజ్రా గ్రంథము, దానికి ముందుగా ద్వితీయోపదేశ కాండము 3వ అధ్యాయము, ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయము 3వ వచనము 4వ వచనం చూడండి. తర్వాత యెజ్రా చదువుదాం. దేవుడు చెప్తున్న మాట చూడండి. ఇశ్రాయేలీయులకు, నీవు వారితో వియ్యమొందకూడదు, వారి కుమారులకు నీ కుమార్తెలను ఇవ్వకూడదు, నీ కుమారులకు వారి కుమార్తెలను పుచ్చుకొనకూడదు. ఇశ్రాయేలు ప్రజలతో చెప్పాడు, అన్యుల కుమార్తెలకు నీ కుమారులను ఇచ్చి పెళ్లి చెయ్యొద్దు, అలాగే అన్యుల కుమారులకు నీ కుమార్తెలకు ఇచ్చి పెళ్లి చేయకూడదు. చేస్తే ఎంత ప్రమాదం జరుగుతుందని దేవుడు ఎంత క్లియర్గా చెప్పాడు. అలాగిస్తే వాళ్ళు అన్యులు విగ్రహారాధికులు. నీ కుమార్తెకి వారికి ఇచ్చి పెళ్లి చేస్తే వారు నీ కుమార్తెకి ఏటి చేస్తారు, విగ్రహ పూజ చేయమంటారు. అలాగే నీ కుమారునికి వాళ్ళ కుమార్తెతో పెళ్లి చేసావనుకో, వారు ఏటి చేస్తారు, నీ కుమారునికి విగ్రహముల తట్టు తిప్పుతారని దేవుడు స్పష్టంగా చెప్పాడు. ఇంత ప్రమాదం ఉంటుందని. కానీ కొంతమంది ఆ ఉద్యోగం చూస్తారు, బంధుత్వం చూస్తారు, వాళ్ళు యేసుప్రభుని నమ్మలేదు అన్నది పట్టించుకోరు. ఉద్యోగం, బంధుత్వం, కులము. కొంతమంది పాస్టర్లు కూడా మార్చేస్తుందిలేమ్మా మీ అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్తా అంటుంటారు. అదేటమ్మా మార్చేద్దిలేమ్మా. ఏటి మార్చేస్తుంది? 500 రూపాయల నోట మార్చేస్తుంది. ఏనానా వీళ్ళు మార్చేస్తారని దేవుడు చెప్తే వీళ్ళేటి చెప్తారు, వీళ్ళట వాళ్ళు మార్చేస్తారట. ఓసే అంటే దేవుడు తెలియదు, ఇతనికి తెలుసును. మార్చేస్తుంది అట. ఏటి మాట నీ తల ఇటు తట్టు తిప్పేస్తారా? పొడిగా ఉన్న కళ్ళు కన్నీళ్ళతో నింపేస్తారు తెలుసా? ఎంతోమంది కన్నీరు మున్నీరు అయిపోయినారు. దేవుడు వద్దన్న. ఒక పాస్టర్ గారు అంటున్నారు నాతో అన్నారు, పాస్టర్ గారే అది కాదండి అయ్యగారు, అందరినీ ప్రేమించమన్నారు కదా దేవుడు. ఏదే అందరినీ ప్రేమించమన్నారు కదా, మరి వాళ్ళకి మన పిల్లల్ని ఇవ్వకపోతే ఎలాగా, వాళ్ళ పిల్లల్ని మనం పెళ్లి చేసుకోకపోతే ఎలాగా, అందరినీ ప్రేమించాలి కదా మనము అంటున్నాడు. ఎక్కడిదక్కడ తగిలించాడు చూడండి. ఇలాగా మిడిమిడి జ్ఞానం అని ప్రేమించమన్నాడు కానీ, అన్యుల్ని అందరిని ప్రేమించమన్నాడు కానీ వాళ్ళతోని పెళ్ళిళ్ళు చేసుకోమని చెప్పలేదు. దేనికి దానికి విడిగా చెప్పాడు కదా, ప్రేమించు, నీకు కలిగిన దాంతో ఆదరించు, వాళ్ళ ఇంట్లో శుభకార్యాలతో నీ వెళ్ళు, వాళ్ళ ఇంట్లో ఎవరైనా చనిపోతే నీ వెళ్ళు, వాళ్ళతో కలిసిమెలిసి ప్రేమగా ఉండు, యేసు ప్రభుకి ప్రేమ నువ్వు చూపించు, అన్నీ చెయ్యి. వివాహ వ్యవహారాలకు వచ్చినప్పుడు దేవుడు చెప్పాడు వద్దని చెప్పాడు కాబట్టి మనము చేయకూడదు. కాబట్టి ఈ యెజ్రా చదవండి 10వ అధ్యాయము. ఉంది తల్లి, 10వ అధ్యాయము 10వ వచనం. ఏటి మీరి? ఆజ్ఞని మీరి. ఏం ఆజ్ఞ? అన్య స్త్రీలను మీరు వివాహం చేసుకోకూడదు.
అన్య పురుషులకు మీరు వివాహము చేసుకోకూడదని అది దేవుని ఆజ్ఞ. గలతీ పత్రిక నూతన నిబంధనలో కూడా ఉంది. ఏమిటుంది? 2వ కొరింథీ పత్రిక 6వ అధ్యాయము 14వ వచనం చూడండి. 2వ కొరింథీ పత్రిక చూసారా, మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకూడదు. జోడు, వాళ్ళమ్మ జోడు బాగుందా, ఈడు జోడు బాగుందా, వాళ్ళ తల్లి ఈడు జోడు బాగుంది కానీ ఇది జోడు కుదరలేదు. అలా విశ్వాసులు నీవు విశ్వాసివి. ఈడు జోడు చూస్తారు, ఎత్తు పొడుగు చూస్తారు బాగా. మా చర్చిలో కూడా అలాగే. అతను మళ్ళీ ఇందాక చెప్పిన ఆ సంఘ పెద్ద అన్న పాపకు సంబంధం కుదిరింది, ప్రార్థన చేయండి అన్నాను. ఎవరికి అమ్మంటే మా మేనల్ అమ్మ దేవుని నమ్ముకోలేదు అని. మరి అదేంటమ్మంటే దేవుని శాతం బెదరు. ఏంటే అబ్బా, దేవుని చిత్తం అంటే అలవాటు అయిపోయింది. అంటే మేము ఇక్కడ స్టేజ్ మీద దేవుని చిత్తమని పలుమార్లు సందర్భం పలుకుతుంటాం కదా, ఈ మాటలు పొడి పొడికి నేర్చేస్తారు. దేవుని చిత్తం బెదర అంటుంది. మంచిదే, అది చిత్త అయిపోయింది నా దెబ్బకి. ఆలేటు చొక్కలు, బీడులు, కంపు, సారా, మూలలు నిండి ఉమ్ములు, కంపు అక్కడ పడేశారు. చిన్నప్పుడు నీ బిడ్డని పెంచి ఆడి గవర్నమెంట్ ఉద్యోగం ఉందని, డిఎల్బిలో ఉద్యోగం ఉందని. పోనీ ఆ డిఎల్బిలో ఉద్యోగం ఆడి ఈ అమ్మాయి పెళ్లి చేయకముందు ఇల్లీగల్ కాంటాక్ట్ ఇంకో అమ్మాయితో ఉన్నాడు ఆడు. ఎంత అంటే ఆ లక్షణాలు అవి, వాళ్ళకి తప్పులేదు అంటారు వాళ్ళు. దేవుడు లేని జనులు, జీవము కలిగినటువంటి యేసుక్రీస్తు లేని జనులు చాలా భయం ఇంట్లో తెచ్చిపెట్టుకున్నారు. చచ్చిపోయిన వరకు ఇంట్లోనే ఉంది. కాబట్టి అక్కడ ఎజ్రా అంటున్నాడు, మీరు ఆజ్ఞని మీరారు. ఏమిటి ఆజ్ఞ? అవిశ్వాసులతో జోడుగా ఉండకూడదు. ఎందుకు ఉండకూడదు? నీవు దేవుని నీతి ధరించుకున్న వ్యక్తివి, వాళ్ళకి దుర్నీతిలోనే ఉన్నారు. తర్వాత నీవు వెలుగు సంబంధివి. యేసు ప్రభు నిన్ను వెలిగించాడు, నీ కుటుంబాన్ని వెలిగించాడు, నీ ఇల్లు వెలుగుమయమైనది. వాళ్ళు చీకటి సంబంధం. చూడు ఎంత క్లియర్ అన్నాడు. వాళ్ళు వెలిగించబడలేదు, వాళ్ళ ఇల్లు వెలిగింపబడలేదు. యేసు ప్రభు వెలుగుమయుడని యేసు వాళ్ళ ఇంట్లో లేడు, వారిలో లేడు, వాళ్ళు వెలిగించబడలేదు. నీవు, నీ పిల్లలు, నీ కుటుంబం వెలిగించబడ్డారు. వెలుగునకు చీకటికి ఏం సంబంధం? పౌలు గారు అంత బాగా వివరించారా? నీ ఇంట్లో యేసు ప్రభు నీకు దేవుడు, వాళ్ళ ఇంట్లో బెలియాలు దేవత, ఏమైన విగ్రహ దేవతలు కొలిసిదోలు. నీ ప్రభువుకి వాళ్ళ దేవతలకి సంబంధం ఏమీ కుదరదు. వాళ్ళు ఏంటంటారు తెలిసిన, మెల్లగా ముడిపడిపోయే వరకు వాళ్ళ అమ్మ ఓరు అన్నయ్య నీ కూతురు నీరా చూసుకోమరా బాగా, నా కొడుకు అని తీసిపడేట్రా, బోల్డ్ ఉద్యోగం డబ్బు వస్తుంది. అది కాదమ్మా, మీరు దేవుని నమ్ముకోలేదు. పోనీ నీ కూతురు దేవుని నమ్ముకుందో తెలుసులేరా, ఆదివారం దిగబెట్టేస్తాం లేరా అంటారు. ఏంటే మీరు బండి ఎత్తారు కదా, బండి మీద దిగబెడతారు, వాళ్ళు బండికి లైన్ వేసేస్తుంది. మీరు బండి ఎత్తారు కదా, బండి మీద దిగబెడతారు, దానికేముంది అంటారు. వాళ్ళ మాటలకి వీళ్ళు మోసపోయి ఇచ్చేస్తారు. అప్పుడు అంటాడు, ఈ అమ్మతో యేసుప్రభు వాళ్ళ ఇంటికి వెళ్తాడు. వాళ్ళ ఇంట్లో ఎవరు ఉన్నారు? బెలియాలు దేవత. కుదరదు. అప్పుడు ఆడేటి చేస్తాడు, వాళ్ళ ఇంట్లో ఎవరికో కడుపు నొప్పో, నడుము నొప్పో, కాలు నొప్పో, జ్వరము ఏదో చేస్తాడు. అప్పుడు వాళ్ళు ఏంటంటారు, వాళ్ళ మామ, అమ్మ, అమ్మే, కోడలు
ఏటి నువ్వు వచ్చిన కా నుండి మా దేవతలు దేవులు ఒప్పుకోకుంటారు, మాకు నడువు నొప్పులు, కాలు నొప్పులు, తల నొప్పులు, కోడి పుంజు ఒకటి పోయింది. ఆడలా చేస్తాడు, వాళ్ళ ఇంట్లో ఉన్నాడు, నష్టాలు కష్టాలు పెడతాడు. కాబట్టి మరి ఏటి అనుకోద్దు కానీ అమ్మే ఈ వారం నుండి చర్చికి వెళ్ళక అమ్మే అంటాడు. ఏడు చేస్తావు, బైబిల్ గట్రా మీ అమ్మ చేతికి ఇచ్చే అంటాడు. అలాగే ఎంతోమంది పిల్లలు అన్యులైపోయారు, రక్షణలో నుండి తొలగిపోయారు. కాబట్టి ఇహలోక సంబంధమైన వాటిని చూచి దేవునికి దూరము అవద్దు. దేవుడు చెప్పాడు వద్దు అన్నాడు, నాకు మరి వద్దు అన్నట్టు నీవు ఉండాలి. అది ఇప్పుడు ఎజ్రా 10 చదువుండి మనం ప్రార్థన చేసుకుందాము. ఏటన్నాడు వారితోని? మీరు ఆజ్ఞను, దేవుని ఆజ్ఞను మీరి అన్య స్త్రీలను పెండ్లి చేసుకొని ఏటి ఇశ్రాయేలీయుల అపరాధమును, దోషమును, పాపమును ఎక్కువ చేశారు. ఏడు చేసి ఎక్కువ చేశారు? అన్య స్త్రీలను, అన్యులను, పురుషులను, స్త్రీలను పెండ్లి చేసుకొని. యవన బిడ్డలారా జాగ్రత్తగా, మిమ్మును చిన్నప్పటి నుండి పెంచి పెద్ద చేసిన మీ తల్లిదండ్రులు ఉన్నారు. తల్లిదండ్రులు మర్చిపోయి ఎవరి వెంటో వెళ్ళిపోవద్దు. ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ చిన్నప్పటి నుండి గారాబుగా పెంచి వాళ్ళ కష్టార్జితం నీకు ఇచ్చి పోషించి నీ బాగోగులు చూసి నువ్వు భవిష్యత్తులో గొప్పవాడు అవ్వాలని, గొప్పదానం అవ్వాలని తల్లిదండ్రులు ఎంతో గారాబు పెంచిన వాళ్ళు నీకెంతో వైభవంగా మంచి ఏర్పాట్లు తల్లిదండ్రులు చేయరా. తొందరపడద్దు, అమాయకంగా బలవద్దు. ఎవరో మోసపు మాట్లాడతారు, దురభిమానం చూపిస్తారు, మోసపోవద్దు. నీకు సంఘం ఉంది, దేవుడు ఉన్నాడు, సేవకులు ఉన్నారు, నిన్ను కని పెంచి పెద్ద చేసి నీ కోసం వారు సర్వస్వం దారిపోసిన తల్లిదండ్రులు ఉన్నారు. నీ వివాహం కూడా మంచిగా చేస్తారు. నీకు నీవు ఎవరి వెంట వెళ్ళొద్దు. చాలామంది దేవుని కుటుంబాలలో ఉన్న యవనస్తులే వాళ్ళకి కనిపించిన ఆడపిల్లలు అంటే వెళ్ళిపోతుంటారు. ఎలాగ వెళ్ళిపోతా తెలిసిన చూపించమంటారు. ఈ కుక్క ఇలా వెళ్తుంటుంది, ఈ వెనకట్ల కుక్క కొయ్ 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 వెళ్తుంది, అంటే ఇలాగ వచ్చేస్తుంది. మళ్ళీ మన గసిరిందని వెళ్ళిపోద్దా, వెళ్ళద్దు, మళ్ళీ మళ్ళీ కొయ్ 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 వెళ్తుంది. ఏటి కుక్కలా మీరు? జంతువులా? జంతువు అంటే జంతువు. నీవు దేవుని కుమారుడవు, నువ్వు దేవుని కుమార్తెవు. నీ విలువ ఎంత గొప్ప తెలిసినా తుచ్చమైన వాటికి చోటు ఇవ్వద్దు. యవన కుమారుడు, యవన కుమారి, నీ తల్లిదండ్రులకు దుఃఖ పెట్టద్దు. చాలామంది యవన బిడ్డలు ఏటో మోసపోతారు, బలైపోతారు, తల్లిదండ్రుల జీవితంలో కన్నీళ్లతో నింపేస్తుంటారు, గోడవని ఏడుస్తుంటారు. చాలామంది తల్లిదండ్రులు ఏడిపిస్తారు. ప్రార్థన చేసుకొని, మీ వివాహం కోసం ప్రార్థన చేసుకొని, మీకు మంచి వివాహ ఏర్పాట్లు చేయడానికి మీకు తల్లిదండ్రులు ఉన్నారు, పెద్దలు ఉన్నారు, సంఘం ఉంది, దేవుడు ఉన్నాడు. నీకు నువ్వు బలి అవ్వద్దు. దురభిమాన పాపంలో పడకు, దురభిమాన పాపను గురి అవ్వకు. అందుకే ఇశ్రాయేలు ప్రజలతో అంటే, మీరు దేవుని ఆజ్ఞను మీరి అన్యశ్రేయలు చేసుకొని దోషము, పాపము ఎక్కువ చేశారు. నెహెమియా ఏమన్నాడు చూడండి, చదివి మనం ప్రార్థన చేసుకుందాం. నెహెమియా గ్రంథము 13:26.
నెహెమ్యా గ్రంథము 13:26. ఇట్టి కార్యములు జరిగించి, చూసారా, ఇట్టి కార్యములు జరిగించి, రాజే, పేర్కొన్నాడే, మహాజ్ఞాని, సామర్థ్యం కలిగిన వాడు, అంత వైభవముతో ఉన్నటువంటి రాజు అన్య స్త్రీలను పెళ్లి చేసుకొని పాపము చేశాడు. దొరికిపోయాడు వాళ్ళకి. ఇట్టి కార్యములు చేసి ఇశ్రాయేలు రాజు సొలొమోను పాపములు చేయలేదా? చేయించలేదా? ఎంత ద్వితీయోపదేశకాండం చదివాం కదా, అన్యులను పెళ్లి చేసుకోవద్దు, వాళ్ళు మిమ్మల్ని విగ్రహాలు తట్టు తిప్పుతారు అని దేవుడు ఇందాక చెప్పాడు. ద్వితీయోపదేశకాండం ఎందుకు చదివాము. ఇతను రాజు అయినప్పటికి కూడా దేవుని ఆజ్ఞను పట్టించుకోకుండా ఐగుప్తు రాజు కూతురుని కూడా, అన్యుల కూతురుని కూడా చాలా మందిని పెళ్లి చేసుకున్నారు. వాళ్ళు ఇతని చేత అన్య దేవతలకు గుడి కట్టించారు. ఇతని చేత ధూపం వేయించారు, పాపం చేయించినారు. ఇరిక్కిపోయాడు భార్యల దగ్గర. కొంతమంది భార్యల దగ్గర ఇరిక్కిపోతారు కొంతమంది. కొంతమంది భార్యల వల్ల అభివృద్ధి చెందుతారు. అందుకే దేవుడు కూడా అన్నాడు, ఈ విషయంలో నీ భార్య చెప్పినట్టు వినవయ్యా అని. ఒకసారి ఏంటమ్మా అబ్రహాంకు చెప్తుండు, శారా చెప్పినట్టు వినని. విను. అదే నేను భర్తను కదా, నా మాట ఆమె వినాలని మీరు చెప్పాలి, ఇలాగేట అనలేదే. అలాగే అన్నాడు, శారా మాట విను అని. భార్య భర్తల్లో దైవ జ్ఞానము కలిగిన సలహా భార్య చెబితే భర్త వినాల, భర్త చెప్తే భార్య వినాల. ఇద్దరు ఏక శరీరులు, ఇద్దరు సమానము. ఒక మంచి సలహా భార్య చెప్పింది అనుకో, వినడం తప్పు లేదు, నీ శరీరమే కదా. ఇప్పుడు దావీదుకి అప్పుడు ఒకసారి నాన్న మేమంతా ధ్యానం చేసాం. దావీదుతో ఆమె చెప్తుంది, ఏమని చెప్తుంది, ఏమండి మా నాన్నగారు ఈవేళ మిమ్మల్ని చంపేయడానికి ప్లాన్ చేశారు, ఇదో ఈ కిటికీలు వెళ్ళి మేము దించేస్తాను, మేము తీసుకెళ్ళడానికి అక్కడ కాల్చి ఉన్నారు, తీసుకెళ్ళి చంపేస్తారు, ఈ కిటికీలు వెళ్ళి మేము దించేస్తాను, దిగిపోయి వెళ్ళిపోండి అని చెప్పింది. ఎవడాడు, నన్ను ఎవడు చంపుతాడు, ఏటటువంటి ఏం మాట్లాడుతున్నావు ఏంటి, ఇటువంటి సలహాలు ఇస్తున్నావు ఏంటి అనలేదు దావీదు. గులియాత్ కంటే వీళ్ళందరూ బలాటిలా దెబ్బ చంపేస్తాను అందరిని అనలేదు. ఎలుగుబంటిని చంపేశాను, సింహాన్ని చంపేశాను, ఇలా పాటి దావీదు మీకాలు చెప్పినట్టు చేశాడు. అది దావీదులో గొప్పతనం. నువ్వు నాకు చెప్పడం ఏంటి అనలేదు, కానీ నువ్వు చెప్పినా నేను చేయడం ఏంటి, నేను అంత పిరికొడినా చేతగానే అనలేదు. భార్య తను ప్రేమించి చెప్తుందని గమనించాడు. ఆమె కూడా అతన్ని ప్రేమించింది. ప్రేమించకపోతే వాళ్ళ నాన్న వచ్చి చంపేస్తాడంటే ఇక వాళ్ళ నాన్నకే సహకారం చేస్తుంది. కానీ అలాగ ఒప్పుకోలే. తండ్రి అయితే అవ్వచ్చు, నా భర్తను చంపడానికి మా నాన్న అలా చేయడం ఏంటి అని తండ్రితో ఏకీభవించలేదు. నా ప్రాణనాథుడు నా భర్త అని సాధన చెప్పి కిటికీలు వెళ్ళి దించింది. లేకపోతే ఆ దినం చచ్చిపోవలసిందే. ఆ తర్వాత దావీదుని ఎత్తుకెళ్ళడానికి వాళ్ళు వచ్చారు. ఇంట్లోకి వచ్చేసరికి వాళ్ళు వచ్చే లోపునే మంచం మీద ఒక దేవత బొమ్మ పెట్టేసింది, తలకాసి గొర్రెబొచ్చు పెట్టేసింది, దుప్పటి కప్పేసింది. అమ్మాయి
అమ్మగారు, అమ్మలు, పాప, మీ డాడీ ఆయన్ని వాళ్ళ అల్లుగారిని మీ ఆయనగారు అన్నారు కదా బావగారు తీసుకురమ్మనంటే, లేదు అతను చాలా బాగలేదయ్యా, అదిగో మంచం మీద పడుకున్నాడు అని చెప్పింది. ఎంత భర్తను సంరక్షించడానికి ఎంత రిస్క్ బేర్ చేసింది. తర్వాత వాళ్ళ నాన్న వచ్చి కోపం అయిపోయాడు, దీని మీద చాలా కోపం అయిపోయాడు. నా శత్రువుని నా చేత చంపబడకుండా నువ్వు చేసావు, నువ్వు చేసిన పని ఇది, పంపించావు అని కోపం పెట్టుకొని ఈమెకు ఇంకోడికి అల్లడి పల్తీయేలుకి ఇచ్చేసాడు. ఆడి పేరు పల్తీయేలు. ఆడికి పిలిచి, రై నాకు పల్తుగాడు, ఆడి పేరు అలాగే ఉంది, రై నా కూతురు పెళ్లి చేసుకుంటే ఆడు మరీ సంకలు గుద్దేశాడు, రాజుగారు కూతురు దొరుకుతుందని. ఆడి పెళ్లి తీసుకెళ్ళి ఆ తర్వాత చాలా కాలం గడిచిన తర్వాత దావీదు రాజ్యానికి రాజు అయినాడు. రాజు అయినప్పుడు ఆ పల్తీయేలు దగ్గరికి కబురు పెట్టాడు, నా భార్యను మా ఇంటికి పంపించు అన్నాడు. ఇప్పుడు రాజు స్థానంలో ఉన్నాడు దావీదు. ఎంత ఉదార స్వభావము, ఎంత ప్రేమ, భార్యాభర్తల ప్రేమ. ఆ పల్తీయేలు అయితే, అమ్మ మేకాలు వెళ్ళిపోతా, అవునండి వెళ్ళిపోతాం, మా నాదుడండి, మా నాన్న తెలియక నీకు ఇచ్చాడు, కానీ నా నాదుడు ఇప్పుడు రాజుగా సింహాసనం మీద ఆయన రమ్మన్నారు, నేను వెళ్ళిపోతాను. అమ్మయ్య అల్లకమ్మ, నువ్వు వెళ్ళలేదట, నేను ఉంటాను, నేను వెళ్ళిపోతానండి. ఎంతవరకు వచ్చాడు ఆమె అంట, ఎంతవరకు ఊరి వరకు కిరియా, ఎక్కడ ఊరి ఏటమ్మా, ఏటి తల్లి, గవిని దాటి ఇది ఊరు, ఆ పేరు చెప్పింది, అక్కడి వరకు వచ్చాడు ఆడు ఏడుచుకొని. ఆ అమ్మేమో చక్కగా హాయి నడుస్తుంది, రాజుగారి భార్య కదా. ఇతనేమో, అమ్మ మర్చిపోతావా, ఎన్నాళ్ళు ఏం మర్చిపోతా, వచ్చే తల్లి మేకాలో అంటే ఇవేటయ్యా బాబు. అప్పుడు అతను సైన్యాధిపతి చూశాడు, ఏమయ్యా ఇంతవరకు వచ్చావు, పోనీ ఊరుకోనను, ఇక వెళ్ళిపోతా పేక తీసేయాలంటాడు. ఇక అక్కడి నుండి అడుగులకి వెనక్కి వెళ్ళిపోయాడు. భార్యాభర్తల అనుబంధం. దావీదు ఆమెను తీసుకొచ్చి మళ్ళా రాణి స్థానంలో పెట్టాడు. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, భార్య కొన్ని మంచి విషయాలు చెప్పినప్పుడు వినాలి, భర్త కొన్ని మంచి విషయాలు చెప్పినప్పుడు వినాలి. భర్త భార్యని ప్రేమించాలా, భార్య భర్తను ప్రేమించి, రెండు చెప్పాడు దేవుడు. ఎఫెసీ పత్రికలో ఏమన్నాడు, పురుషులారా మీ భార్యలను ప్రేమించుడి అన్నాడు. తీతు పత్రికలో ఏంటి చెప్పాడు, యవన స్త్రీలు తమ భర్తలను తమ శిశువులను ప్రేమింపవలెను అన్నాడు. అది భార్యలు భర్తలను ప్రేమించాలా, భర్తలు భార్య, ఇరువురు ప్రేమించాలా. భర్తలు భార్య మాట చెప్పిన మీద వినాలా. భార్య జ్ఞానవంతురాలై దైవాలోచన చెప్పినప్పుడు భర్తలు భార్య మాట వినాలా. అది వారి ఏక శరీరం.